అందరికి హాయ్. నువ్వు ఎప్పుడు పెళ్లికి పనికిరావంటే నీకు ఏ జాబు లేదు, ఇంట్లో వాళ్ళు నీకు ఫుడ్ పెడుతున్నారు అనుకుందాం. అందరూ పెళ్లి చేసుకోమన్నారు కదా అని పెళ్లి చేసుకోవద్దు. నీకే తిండి పెట్టడం దండగా అని ఫీల్ అవుతారు ఫ్యామిలీలో. మళ్ళీ నువ్వు ఇంకొకరిని చేసుకుంటే ప్రతి రూపాయికి వాళ్ళని అడిగితే పెళ్ళం దగ్గర ఎంత చీప్ గా ఉంటది. అలాంటి టైంలో నీకు పెళ్లి వేస్ట్. సెకండ్ది, ఆ అమ్మాయి ఏదో ఏరియాలో ఏదో ఫ్యామిలీలో పెరిగి వస్తుంది. సడన్ గా అమ్మాయి ఇక్కడికి రాగానే నీకు నచ్చినట్టుగా చేసేయాలి అని అంటే కుదరదు. ఒక 25 years 20 years వేరే ఇంట్లో ఎక్కడో బ్రతికిన అమ్మాయి, ఆమె పద్ధతులు వేరే ఉంటాయి, నీ పద్ధతులన్నీ వేరే ఉంటాయి. కొంచెం ఆ అమ్మాయికి తోడుగా ఉండి, ఆ అమ్మాయికి టైం ఇచ్చి, ఆ అమ్మాయితో మీరందరూ ప్రేమగా ఉండి, ఇలా కాదమ్మా ఇలా అని కూల్గా చెప్పగలిగే వాళ్ళైతేనే పెళ్లి చేసుకోండి. లేదు వెంటనే మారిపోవాలి, వాళ్ళ పుట్టింట్లో జరిగినట్టు ఇక్కడ జరుగుతుందా అంటే ఇలా అంటే మారిపోవడానికి అదేమన్నా మిషనా? అప్పుడు కూడా కుదరదు. నేను ఆఫీస్ నుంచి వచ్చాక ఫోన్ చూసుకుంటాను, టీవీ చూసుకుంటాను, నా ఫ్రెండ్స్తో తిరుగుతాను, నీతో కూర్చుని మాట్లాడడానికి నాకు టైం లేదు అని అంటే పెళ్లి చేసుకోకు. నువ్వు పెళ్లికి పనికిరావు అసలు. నువ్వు తనతో ప్రేమగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది, నీకు అంత టైం ఇవ్వలేకపోతే బ్రహ్మచారిగానే ఉండిపో నువ్వు. అప్పుడు నిన్ను ఎవరు క్వశ్చన్ చేయరుగా. ఏదన్నా ఇష్యూ అయింది, ఈ అమ్మాయిదే రైట్, మీ వాళ్ళ తప్పు, మీ పేరెంట్స్ వాళ్ళది అనుకోండి. లేదు పెళ్ళయ్యాక ఇది మారిపోయాడు, వాళ్ళ వైఫ్ తరపున మాట్లాడుతున్నాడు అనుకుంటారని చెప్పి నీ పెళ్ళాన్న తిట్టేసి వాళ్ళని ఏమనకుండా భయపడి అలా చేస్తావు అనుకో, నువ్వు పెళ్లికి పనికిరావు. నీకు ఆ కరెక్ట్ ఉన్న చోట ఎదిరించే దమ్ము లేనప్పుడు నీకు ఎందుకు చెప్పు? నువ్వు స్టాండ్ తీసుకుని అమ్మాయి సపోర్ట్ మాట్లాడినప్పుడు నీకెందుకు పెళ్లి? ఆ అమ్మాయి నిన్ను కదా నన్ను ఆ ఇంట్లో ఉంటది, న్యాయం జరగదు, ఎవరు నా కోసం ఆలోచించరు, ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వీళ్ళందరూ ఒకటే, అస్సలు ఏం లేదు కొంచెం కూడా అని మిమ్మల్ని చిల్లరగా అనుకుని విడాకులు తీసుకుని పోతుంది కొంతకాలం చూసి చూసి. నీ వాళ్ళే బాధపడతారా? ఈ అమ్మాయి బాధపడదా? ఎప్పుడు బయట దానిలాగా చూస్తారా? అలా బయట దానిలాగా చూసేటట్టు అయితే మీ పిల్లలకి పెళ్లి చేయకండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమ్మ బయటది కాదా? మీ నాన్నతో పాటు మీ నాన్నమ్మ పొట్టలోనే పుట్టిందా? థ్యాంక్ యూ సో మచ్.